నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. నాటక రంగం అభివృద్ధికి కళాకారుల సంక్షేమానికి అవసరమైన సహకారం అందజేస్తామని శాసనసభ్యులు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన జగదేక సుందరి పద్యనాటక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు విద్వాన్ పత్తి ఓబులయ్య రాసిన జగదేక సుందరి సామపద్య నాటక పుస్తక ఆవిష్కరణ, నాటక ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఆధ్యాత్మికవేత్త బివి రెడ్డి, నాటక రచయిత పత్తి ఓబులయ్య, మూలకథా రచయిత ఎన్డివి అజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను ముఖ్య అతిథులు సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా రంగస్థలం కళాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు వివరించారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నాటక రంగానికి అందిస్తున్న చేయూతను వారు అభినందించారు. టీజీవీ కళాక్షేత్రంలో నిరంతరం నాటకాలను ప్రదర్శించడం ద్వారా నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రదర్శించిన జగదేక సుందరి సామనాటక ప్రదర్శనలో సామగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ కళాకారిణి సురభి ప్రభావతి, సజ్జికగా తిరుపతికి చెందిన ప్రముఖ కళాకారిణి హసీనా నటించి మెప్పించారు. ఇందులో మాగా పాత్రధారుల్లో జీవి శ్రీనివాసరెడ్డి, భద్రగా రాముడు, అర్ముంగం పిల్లేగా సంగ ఆంజనేయులు, పోతురాజుగా మహమ్మద్ మియా, పుణ్యకుడిగా రాజారత్నం, ప్రసేనుడిగా బాల వెంకటేశ్వర్లు, భద్రుడిగా గాండ్ల లక్ష్మణ నటించారు. ఈ నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బివి రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ తొలి ప్రదర్శనకి కొద్దిగా అటు ఇటు ఉంటాయి. సామ అవధులు మించి వెళ్ళిపోయింది. పాత్ర ప్రభావతికి కొట్టిన పిండి లాంటి పాత్రలు. చప్పట్లు. పాత్రకి ప్రభావతికి చెలికెత్తగా వేసిన అమ్మాయి కూడా సామాన్యురాలు కాదు. హసీనా వాళ్ళ అభినయపరంగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది క్యారెక్టర్స్, మరి ప్రతి పాత్ర కూడా బాల వెంకటేశ్వర్లు వాళ్ళ చాలా అమోఘంగా పాడాడు. కంపోజింగ్స్ బాగున్నాయి పద్యాలు. తర్వాత మాఘ చివరి సీన్లో చించేశాడని చెప్పాలి. మరి ఈ కామెడీ వీళ్ళ మా అయ్యర్ ఉన్నాడు, చక్కగా రిలీఫ్ ఇచ్చాడు. చక్కగా పిల్లి సంగ బానిస ప్రవృత్తిని మొత్తం మియా తను ఏ పాత్ర వేసినా అతను కమిటెడ్గా ఉంటాడు, చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. రాముడు వాల్మీకి తను ఇద్దరు ఎవరెవరు పోల్చుకోలేము వాళ్ళిద్దరిని. పద్యనాటకం అనగానే గయ్యమని ముందు క్లారినెట్ ఒకటి, హార్మోని ఒకటి వస్తాయి. హార్మోని ఒకటి, క్లారినెట్ ఏం పాడుతున్నాడో వినపడి నువ్వు ఆ గోల్లేదే. వాళ్ళు మాట్లాడేది ఏమిటి, వాళ్ళు నటించేది ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటి, మనం క్లియర్గా మనం విన్నాం, చూసాం, కొత్త కథని ఆస్వాదించాం. ఈ నాటకానికి మంచి భవిష్యత్తు ఉంది. చాలా నాటకాలు ప్రదర్శన పడతాయని నాకు నమ్మకంగా ఉంది. ఈ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ టీంకి, ఓబులయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకు. ఆ రోజుల్లో కూడా ఎప్పుడు ఈ నాటక రంగాన్ని గురించే మాట్లాడుతూ ఉండేవారు. నరసింహారావు గారు నాతో చాలాసార్లు అన్నాడు, అంతటి మహాకళాకారుడు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంకెవరు లేరు. రాబోయే రోజుల్లో కూడా ఈనాడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా సరైంది. ఎందుకంటే బాబు కూడా నాకు కూడా స్థిరపరిచుడే. నేను తెలుగుదేశం యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ తెలుగుదేశం అలాంగ్ విత్ ఎన్టీ రామారావు. ఈ రాయలసీమ మొత్తంలో ఆ రోజుల్లో నేనున్నటువంటి ఏకైక వ్యక్తిని నేను ఒక్కడిని. అప్పుడు మొట్టమొదట పార్టీ మొదలుపెట్టినప్పుడు
కానీ ఈనాడు రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా కొన్ని నాటకాలు వేశాను. ఆ రోజుల్లో నేను ఎంఎస్సి చదివేటప్పుడు ఒథెల్లో నాటకం, ఇంగ్లీష్లో ఒథెల్లో షేక్స్పియర్ గారు రచించినటువంటి నాటకాన్ని నేను ప్రదర్శించాను. ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి ప్రథమ బహుమతి కూడా రావడం జరిగింది. ఈ పాత పద్ధతిలోనే నాటకాలు వేయడం కాకుండా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజిటలైజేషన్ ప్రోగ్రామ్స్ దాని ప్రకారంగా కొత్తదనాన్ని గోపాలకృష్ణ గారు దానికి ఒక రూపకల్పన గావించాలా, ఈ కొత్తదనాన్ని తీసుకురావాలా. ఇంతకు ముందంటే ఇప్పుడు షేక్స్పియర్ డ్రామాస్ ఆ రోజులలో ఒక హాల్ అంతా అక్కడ ఇంగ్లాండ్లో అయితే నిండిపోతూ ఉండేది. ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో చాలా డ్రామాస్ కొన్ని వందల రోజుల వరకు ఆడుతూనే ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రోత్సాహం, ఈవెన్ ఆ కళాకారులకు కూడా ఒక మంచి ప్రోత్సాహం లభ్యమైనప్పుడు వాళ్ళు కూడా ముందుకు రావడానికి వీలవుతుంది. ఎందుకంటే నాటక రంగంలో ఉండే కళాకారులంతా ఒక విధంగా చెప్పాలంటే దాంట్లో 70% చితికిపోయిన జీవితాలు ఉన్నా కానీ కళ మీద అభిమానంతో ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ తగిన ప్రోత్సాహం లభించినట్లయితే మళ్ళా పునరుజ్జీవన కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా ఉంటుందని చెప్పి నేను గోపాలకృష్ణ గారికి తెలియజేస్తూ, అంటే పద్యనాటకంలో కూడా మార్పులు తీసుకురావాలి, జనం చూడాలి అనే ఉద్దేశంతో ఈ నాటకం ప్రారంభించడానికన్నా ముందు కులశేఖర్ గారికి పక్కన ఉండేటువంటి ఎస్డివి అజీజ్ సామా అనేటువంటి ఒక రేడియో నాటిక అఖిల భారత నాటక పోటీల్లో ప్రథమ స్థాయి పొందినటువంటి నాటిక అది అజీజ్ గారు రచించినారు. అది భారతదేశంలో అన్ని భాషల్లోకి అనువాదమైంది. అయితే రేడియో నాటకాన్ని పద్యనాటకంగా మారుద్దామని చెప్పేసి కులశేఖర్ గారిని అడగటం 2 సంవత్సరాల క్రితం దీనికి శంకుస్థాపన జరిగింది. వారు రాసిచ్చినారు. అందులో పద్యాలు నేను రాసినాను, దర్శకత్వం నేనే తీసుకున్నాను. అని కాకపోతే మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటాడు. ఈ నాటకం ఆయనతోనే ప్రారంభించాలనుకున్న సమయంలో హఠాత్తుగా ఆయన మనందరి మధ్యలోంచి దూరంగా వెళ్ళిపోయినాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని పిలవడంలో కూడా ఒక కార్యక్రమం ఉంది. ఆయన నాటక రచయితగా ప్రపంచానికి పరిచయం కావడానికన్నా ముందు ఒక 4 నెలలు వేల్పునూరులో ఉంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి అనే చిరంజీవి తీసినటువంటి సినిమాను ఆయన మొట్టమొదట కళాకారులందరినీ 4 జిల్లాల్లో సేకరించి పెద్ద ఆయన బుడ్డా వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో కళాకారులందరూ అక్కడే నివాసం ఉంటూ ఆ నాటకాన్ని దశ దిశలా వ్యాప్తి చేసి ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు. చేసిన కళాకారులకందరికీ, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకి ఇన్ని రోజులు నాటక రూపంలో ఉండేది, ఈరోజు పద్య రూపంలో దీన్ని అనువదించడం జరిగింది. జగదేక సుందరి సామ అనే దాన్ని పత్తిలో ఓబులయ్య గారు ఈ కార్యక్రమాన్ని రచించడం జరిగింది. చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి ఈరోజు కళలపైన కూడా ఎంతో ఇష్టంతో అందరూ వాటిని ఇంకా ఈరోజు వరకు కూడా మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. ఎంతోమంది కళాకారులు కూడా ముందుకు రావడం జరుగుతుంది దీనివల్ల. కాబట్టి ముందు కూడా ఈ కళలను ఇంకా మనము ఆదరించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. కళలను ఈరోజు కూడా అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ పరిస్థితులలో టెక్నాలజీ పెరిగి చాలామంది కళల పట్ల కొంత మర్చిపోయే పరిస్థితుల్లో కూడా వీటి పట్ల ఆ శ్రద్ధ కానీ ఆ ఉత్సాహం కానీ నేటికి తగ్గకుండా ఈ కళలను బ్రతికించాలనే ఉద్దేశంతో ఓబులయ్యన్న కానీ వాళ్ళ సహచరులు కానీ అందరూ చేస్తున్న ప్రయత్నానికి అయితే మాత్రం చాలా జోహార్లు చెప్పాలి మనం. అంటే కాలం మారుతోంది. జనాలు సినిమాలు చూడడమే తగ్గిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్ చేతులు ఉంది కాబట్టి. సో ఒకప్పుడు నాటకాలు, పద్యరంగాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు డ్రామాలు మనం చూసేవాళ్ళం. తర్వాత సినిమాల మీద మోజు పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాలు కూడా మోజు తగ్గిపోయింది. సెల్ ఫోన్ల మోజు మీదే ఎక్కువైపోయింది ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని బ్రతికించాలని వీళ్ళు పడుతున్న తపన మనం అందరం కూడా అభినందించాలి. రాష్ట్ర నాటకం అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ నియామకం అభినందనీయమని కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో
ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను కలిసిన వారు సత్కరించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్గా నియమితుల అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి విచ్చేసిన ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కళాకారుల సదస్సులో నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను బలిజ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో బలిజ సంఘం సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, పత్తి ఓబులయ్య, గాన్ల లక్ష్మణ, రవికుమార్, ఈశ్వర్ కుమార్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ నాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారు వెల్లడించారు. దేశ ప్రధానిగా ఆదర్శవంతమైన పాలనను అందించడం ద్వారా మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేశారని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, సముద్రాల శ్రీధర్ అన్నారు. ఈ మేరకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దివంగత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, సముద్రాల శ్రీధర్, రవిచంద్ర శర్మ, శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి పాటుపడిన ఘనత స్వర్గీయ పివి నరసింహారావుకే దక్కుతుందని చెప్పారు. దేశ ప్రధానిగా ఆదర్శవంతమైన పాలన అందించిన తెలుగువాడిగా స్వర్గీయ పివి నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా స్వర్గీయ పివి నరసింహారావు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారని తెలియజేశారు. ఈ తరం రాజకీయ నాయకులకు స్వర్గీయ పివి నరసింహారావు జీవితం ఆదర్శప్రాయమని, అనుసరణీయమని తెలిపారు. స్వర్గీయ పివి నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు మన మాజీ భారత ప్రధాని, మన ముఖ్యమంత్రి కూడా తెలుగు భాష కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘము, అలాగే బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వారు అందరూ కలిసి కూడా ఈ బ్రాహ్మణ సేవా సహకార కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరయ్యేందుకు ఘనంగా నివాళులు అర్పించినారు. పివి నరసింహారావు గారు ఏమంటే ఆయన బహుభాష కోవిదుడే కాక మన బ్రాహ్మణ జాతిలో ఒక కీర్తి కిరీటం, రాజకీయాల్లో మగ్గం లేని మహారాజు, మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి చాలా గొప్పగా నిర్వర్తించినాడు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలా. అది మన బ్రాహ్మణ జాతిలో చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయనకుండే భూములను కూడా ల్యాండ్ సేలింగ్ టైంలో పేదలకంతా కూడా పనిచేసినాడు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి వర్ధంతి, ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. బ్రాహ్మణ జాతిలో ఒక ఆణిముత్యం లాంటి అటువంటి ఒక బ్రాహ్మణుడు ప్రైమ్ మినిస్టర్ అయినా అంటే ఆయన లెక్కలేమి. మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎంత సేవ చేశాడో మన అందరికీ తెలిసింది. ఇప్పుడు రాబోయే తరానికి పివి నరసింహారావు అంటే తెలియని కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ తెలియకపోవచ్చు. మేము ప్రభుత్వానికి ఒకటి మనవి చేస్తాం మా సంఘం తరఫున, కర్నూలులో అతని స్టాచ్యూ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మేము రేపు ఒక వినతి పత్రం మా మంత్రివర్యులు గౌరవనీయులు టీజీపతి గారికి అందజేస్తామండి. ఆయన సహకారంతో మన కర్నూలులో పివి నరసింహారావు గారి స్టాచ్యూ ఒకటి పెడతామని అందరికీ మనవి చేసుకుంటాం. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి అన్నారు. ఈ మేరకు సెయింట్ జోసెఫ్స్ విద్యాలయం ఆంగ్ల పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ విద్యాలయం ఆంగ్ల పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం ఎన్ఆర్పేటలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాలలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి ఐశ్వర్యారెడ్డి మాట్లాడుతూ పాఠశాలను మొదట తెలుగు మీడియంలోనే ప్రారంభించిన నేడు
దీనిని ఆంగ్ల పాఠశాలగా మార్చడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల్లో మంచి ప్రతిభా పాఠవాలు ఉండటంతో వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో బాలికలు ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా వారి తల్లిదండ్రులు వారిని పనులకు కాకుండా పాఠశాలలకు, కాలేజీలకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాలికల చదువు వారి కుటుంబానికి, సమాజానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకుముందు ఈ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించగా అందులో విజేతలైన వారికి బహుమతులను అందజేయటం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీమతి మెర్సీ, సిస్టర్ స్టాన్స్లాస్ స్కూల్ ప్రిన్సిపల్ మణిమాలిక, ది అథీనా స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి, అలాగే వివిధ పాఠశాలల కోఆర్డినేటర్లు నర్మదారెడ్డి, పుష్పలత, సునీత, తబిత, లిల్లీ హాజరయ్యారు. అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యేసు ప్రభువు నేర్పిన ప్రేమ, త్యాగ గుణాలను విద్యార్థులు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సపోజ్ క్యాండిల్ లైటింగ్లో భాగంగా పాఠశాల విద్యార్థులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనా గీతాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన క్యాండిల్ లైటింగ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. క్రిస్మస్ ప్రాధాన్యతతో పాటు యేసు ప్రభువు జీవిత విశేషాలు అని తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ ఈ నెల 25న జరగనున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పర్వదినం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. మానవుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగిన యేసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శమని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలను ఒకే విధంగా గౌరవించే సంస్కృతి, సాంప్రదాయం మన దేశ గొప్పతనమని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచి కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా గౌరవించే సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీస్తు శకం అనేది ప్రపంచమంతటా నడుస్తున్నటువంటి ఇది మానవుడై పుట్టి మహనీయుడిగా వెలుగొందినటువంటి ఆ జీసస్ క్రైస్తు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మంచి నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఆచరించాలని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సర్వమత సమ్మేళనమే భారతదేశం. ప్రతి మతాన్ని ఆదరించేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటిది మన భారతదేశం. కాబట్టి పాఠశాలలో చదివే విద్యార్థులకు సర్వమత సారాన్ని ప్రబోధించే విధంగా అందరూ ఒకటే, అన్ని మతాలు గొప్పవే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడాలనేసే ఈ విధంగా పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. సో అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన సపోజ్ క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ గౌతమి నగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిన్నారులు క్రిస్మస్ ప్రార్థనా గీతాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ ప్రార్థనా గీతాలను ఆలపించారని వివరించారు.
ఈ క్రిస్మస్ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో ఉన్న హిందూ వ్యవస్థను, దేవాలయ వ్యవస్థను హిందువులందరూ సంఘటితమై రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కల్లూరు వీరశైవ లింగాయతీ సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. ఈ మేరకు కల్లూరులోని ఈశ్వర వీరభద్రస్వామి ఆలయంలో వీరశైవ లింగాయతీ సమితి 2025వ సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కల్లూరు వీరశైవ లింగాయతీ సమితి 2025 నూతన సంవత్సర కాలమాన పట్టికను కల్లూరులోని ఈశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి సంఘ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మన హిందూ వ్యవస్థ, దేవాలయ వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా హిందూ సమాజ సమస్యలపై జనవరి 5న విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావాన్ని జయప్రదం చేసి మన ధర్మ పరిరక్షణకు శంఖారావాన్ని పూరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జె చంద్రశేఖరప్ప, జంగమ మహేశ్వర పురోహితులు మఠం యాగంటయ్య స్వామి, పెద్ద లక్ష్మయ్య, మల్లయ్య, సోమశేఖర శాస్త్రి, పవన్ కుమార్, నవీన్ కుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలో కల్లూరు వీరశైవ లింగాయత సమితి 21వ సంవత్సరం నూతన ఆంగ్ల కాలమాన పట్టిక ఆవిష్కరణ పెద్దలు యాగంటయ్య స్వామి, వీరన్న గారు, చిక్కప్ప గారు మరియు తదితరుల సమక్షంలో చేయడం జరిగింది. మన దేవాలయాల వ్యవస్థ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకొనిపోయింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ కబంధాల హస్తాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని కోరుతూ ఈ 2025 సంవత్సరం జనవరి 5న విజయవాడలో తలపెట్టినటువంటి హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదివారం రోజు సాయంకాలం శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి సన్నిధానంలో కల్లూరు వీరశైవ భక్త బృందం తెలుగు కాలమాన క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే డిసెంబర్లో చేస్తున్నారు. 1వ తేదీ కల్లా సకాలంలో అందరి వీరశైవ భక్తుల ఇళ్ళకు కూడా క్యాలెండర్ పంచడం అనే కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారికి ఈ ఈశ్వర వీరభద్ర స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.